సారు శనార్థులు. నమస్తే. వాడు నవీన్ సార్ అంటే అప్పట్లో ఇట్లా పెద్దగా ఉండి నువ్వు మస్తు పొడుగుంటావు కదా సార్, చాలా పొడుగుంటాడు ఈ సారు. కాకపోతే చిన్న ఆయన తమ్మి అంటే ఏమనుకోకు, ఎందుకంటే నాకు తమ్మి అంటే దెబ్బ మాట్లాడేది కాస్త సారు సార్ అంటే ఆలోచన చేసి మాట్లాడుతుంటా. తమ్మి ఇన్ని రోజులు సినిమాలు చేసినావు, అప్పుడు వరుస పెట్టి దంచి కొడితే 30-40 సినిమాలు చేసిండు అసలే. ఈయన మంచి సినిమా లెక్క సినిమా చేసిండు, కడ్డు లెక్క ఉండే పాత్రలు చేసిండు, విలన్ గిట్లా చేసినావు. 2 సినిమాలలో చూసిన విలన్ లెక్క. మళ్ళీ ఒక పారి ఆఖరికి ఏంలో చూసిన అంటే అది అటాక్ ఏమో మంచి మనోజ్తోటి ఒక సినిమా అందులో చూసిన. ఆ తర్వాత ఇక మళ్ళీ కనబడలేదు తమ్మి. 10 దగ్గర 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చింది. 12 ఏళ్ళు. ఏం చేస్తావు తమ్మి నువ్వు మామూలుగా? సినిమాలు చేస్తుంటావు కదా, మామూలుగా ఏం చేస్తుంటావు? ఏం చేయను, ఇంట్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్. అరే తిననికే మరి తినడానికి కొంచెం రియల్ ఎస్టేట్ అట్లా ఉన్నాయి. దందలు గిందలు ఏమన్నా ఉన్నాయా? దందాలు బిజినెస్ లేవు కానీ తిననీకైతే ఉన్నాయి. ఒక ముచ్చట చెప్పాలి, మొదలే చెప్పేసేస్తా. ఎందుకంటే బడి నవీన్ సారోళ్ళు అంటే బాగా అంటే బగ్గున్నోళ్ళు అంటారు కదా, అట్లా అంటారు. నీమేనా? నిజం కాదు కాదా? అంత కాదు. మీ నాయనకి ఇట్లా సినిమాలలో పైసలు పెడుతుండే అంత కాదా అంటున్నాడు చూడండి పిల్లవాడు. కాదా తమ్మి? అంత కాదు, మామూలుగా ఓకే. మామూలుగా ఓకే. అంటే మీరు అంత ఎక్కడోళ్ళు తమ్మి? ఏ ఊరు నాయన? నేను విజయవాడ. నువ్వు విజయవాడ. నాయన వాళ్ళ సొంతము? అంతా కృష్ణా డిస్ట్రిక్ట్ విజయవాడ. కృష్ణా డిస్ట్రిక్ట్ విజయవాడ. కానీ తమ్ముడు సినిమాలలో చేస్తాడు, ఎంత మంచిగా అనిపిస్తుంది. నీ వెనకకు అంటే వెనకకే అందుకు మొదలే చెప్తున్నా ముందటనే. తమ్మి నీకు మస్తు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ, ఆడోళ్ళే ఎక్కువ ఫ్యాన్స్ నీకు మొగోళ్ళ కన్నా. మొగోళ్ళందరూ నేను చూసి కులు వాడుతుండొచ్చు, ఆడోళ్ళందరూ నేను వెనకలనే ఉంటాడు. ఇప్పటికి కూడా ఇంకా ఫోన్లు గిట్లా వస్తుంటాయి మీ ఇంటికి? ఫోన్లు రావు, మారిపోయినాయి నెంబర్లు. ఇదివరకు ల్యాండ్ లైన్లు మారిపోయినాయి. ఇప్పుడు ఈ సెల్లో వస్తాయి కానీ ఎత్తాం. అది ఎత్తరు. ఎత్తితే మీ ఆమె మాట్లాడుతుండొచ్చు నీతోటి. ఇంకా ఫోన్లు ఎత్తుతూనే ఉన్నావా? తమ్మి మీ ఆమె అంటే అదికొచ్చింది. పిల్లలు ఎంతమంది? ఒక అబ్బాయి. ఒక అబ్బాయి. బిడ్డే? బిడ్డ పాప లేదు, ఒకడే కొడుకు. ఒక కొడుకు ముద్దుగా. ఈ బుజ్జితోటి మాట్లాడదాం. మనం మాట్లాడుకుంటుంటే వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు అనుకోగల. బుజ్జి శనార్థులు. రాశి సింగు. మాత రాశి కన్నా తెలుసు నాకు. ఆ పిల్ల బాగా పరిచయం. రాశి కన్నా నేను బాగానే సార్లు మాట్లాడుకున్నాం. రాశి మేడం పరిచయం. ఈ సార్ తోటి బాగానే సినిమాలు చేసిందని తెలుసు. రాశి గారు ఆయమ్మ కూడా ఇట్లనే ఉంటుంది ముద్దుగా కదా. మీ రాశి మేడం కూడా ఎంత ముద్దుగా ఉంటుందో. నువ్వు కూడా బాగున్నావు, మా తెలుగు లెక్కనే ఉన్నావు అమ్మ. ఎక్కడికి వచ్చి ఏ ఊరు మీది? ఏ ఊరు అంటే రాయ్పూర్ నుంచి. రాయ్పూర్ అంటే వేరే రాష్ట్రం? నార్త్ రాయ్పూరా? అక్కడ మధ్యప్రదేశం ఛత్తీస్గఢ్. అవును అక్కడ నుంచి వచ్చాను. ఇక్కడనే పుట్టినవా హైదరాబాద్ లో? కాదు ఇక్కడ వచ్చాను 3-4 years ఏదో అయింది. మరి ఏంది ఇంతగానం తెలుగు మా గుడుగుడు మాట్లాడుతున్నా? పిల్లేంది ఇంతగానం? 3-4 ఏళ్లలోనే తెలుగు అమ్మాయి అయిపోయింది. నేర్చుకున్నానండి, మంచిగా నేర్చుకున్నావు. మీరు చాలా ఫనీ అండి, చాలా ఎంటర్టైనింగ్. చాలా. కానీ పిల్ల మాత్రం చిన్న బొమ్మ లెక్కలేదు, ముద్దు ఉన్నది. నువ్వు చాలా బాగున్నావమ్మా, బొమ్మ లెక్క. దిష్టి తలుగుతుంది పో నాదే ఈ రోజు నీకు. ఇంటికి పోయినాక ఉప్పు దింపేసుకో, తూ అనుకో. మంచిదా? మంచిగా ఉన్నామమ్మా. ఇది 2వ సినిమానా 3వ సినిమానా? లాస్ట్ ద కౌంట్. 4th or 5th అనుకుంటా. సిరీస్ తో కలిపి 6th.